சீர்மல்குமாய்ப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்திலன் நந்த கோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேணி செங்கன் கதிர் மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்தேலோரிம்பாவாய். மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதிமினோ நேரிழையேர் சீர்மல்குமாய்ப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்திலன் நந்த கோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேணி செங்கன் கதிர் மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்தேலோரிம்பாவாய். హరే కృష్ణ. శ్రీ ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు మొదటి పాసురం మొదలు పెట్టాం మనం. అయితే కొన్ని కొన్ని వైష్ణవాలయాల్లో నిన్నటి నుంచి మొదలు పెట్టారు, నిన్న మధ్యాహ్నం నుంచి రావటం వలన. అయితే ఇప్పుడు అసలు విష్ణు చిత్తుడు గురించి చెప్పారు కదా మనకి. విష్ణు చిత్తుడు అంటే పెరియాళ్వారు. ఆయన స్వామికి, రంగనాథ స్వామికి తులసిమాలను ఇస్తూ ఉండారు విల్లుపుత్తూరులో. ఆయన తులసిమాలను ఇస్తూ ఉండేవారు అనమాట టెంపుల్కి. అయితే ఒకసారి ఏమైందంటే ఆ తులసిని నాటడానికి అని చెప్పి తవ్వుతూ ఉంటే అక్కడ ఒక అమ్మ, మన గోదాదేవి అవతరించిందనమాట. అమ్మ దొరుకుతుంది గోదాదేవి. ఆ అవతరించిన ఆమెని తన బిడ్డగా పెంచి పెద్ద చేస్తూ ఉంటారు. తనకి తులసి మాలలు ఎలా కట్టాలి ఏంటి అంతా నేర్పిస్తూ ఉంటారు. ఇవన్నీ చూడటం వలన ఆమెకు కూడా ఏమవుతుందంటే దేవుడు అంటే బాగా భక్తి పెరిగిపోతుంది. పెరిగి అసలు స్వామే నా భర్తగా రావాలని చెప్పి కోరుకుంటది అనమాట. అయితే ఆమె ఏం చేసేదంటే రోజు ఆ మాలలు తీసి తను వేసుకొని మళ్ళీ బుట్టలో పెట్టేసేది. వాళ్ళ నాన్నేమో వెళ్ళి విష్ణు చిత్తుల వారు వెళ్ళి మళ్ళీ స్వామికి అర్పించేవారు. అయితే ఒకరోజు చూశారు, సడన్ గా అద్దంలో చూసుకోవటం చూసి, ఏంటి ఇలా చేస్తున్నావు అని చెప్తే, లేదు అని, అలా చేయకూడదమ్మా, అలా చేయకూడదు అని చెప్పి ఇంకా ఎప్పుడు అలా చేయొద్దు అని చెప్తారు. అయితే స్వామి కల్లో కనిపించి, రంగనాథ స్వామి నువ్వు నీ కోదై అంటే గోదాదేవి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి గోదాదేవి అని పేరు పెట్టారు. ఆ అమ్మాయి ధరించి నాకు ఇచ్చిన మాలలు అంటే నాకు చాలా ఇష్టం, కాబట్టి నువ్వు అలా చెయ్యొద్దని చెప్పొద్దు అని చెప్పి విష్ణు చిత్తుల వారికి చెప్తారు కల్లో కనపడి. అప్పటి నుంచి ఆ మాల ధరించి అది వేస్తారు. అయితే భగవంతుడే తన భర్తగా రావాలని చెప్పి, ఆ స్వామి రంగనాథ స్వామి తన భర్తగా రావాలని ప్రతిరోజు స్వామిని సేవిస్తూ ఆయనే రావాలని చెప్పి, అయితే గోపికలు ఇప్పుడు ఇక పాసురంలోకి వస్తే మిగతా స్టోరీ వస్తుంది. అయితే అమ్మవారి భావనలో రేపల్లెలో తను ఒక గోపిగా, అంటే యాక్చువల్గా ఈ గోపికలందరూ ముందే వ్రతం చేసేసారు. అయితే ఆ భావనలో, అమ్మవారి భావనలో రేపల్లెలో తనని ఒక గోపికగా, అక్కడ తన తోటి చెల్లందరినీ కూడా మిగతా గోపికలుగా, శ్రీవిల్లిపుత్తూరులో వెలిసిన వటపత్ర సాయిని గోపబాలుగా భావించుకుని వ్రతాన్ని ఆండాళ్ళతలు చేయబోతున్నారు. అయితే దీనికి ముందు అక్కడ రేపల్లిలో శ్రీకృష్ణుడు అలాగే గోపికలందరూ చిన్న వయసు నుంచి పెరిగి పెరిగి యుక్త వయసుకి వచ్చారట. శ్రీకృష్ణుడు అసలే అల్లరివాడు, కొంటెవాడు అవడంతో రేపల్లెలో గోపికలందరినీ కూడా వారి తల్లిదండ్రులు దాచేసేవారట. వారి ఉద్దేశం ఏమిటి? శ్రీకృష్ణుడి నుంచి గోపికలు రక్షించడం. కానీ ఇక్కడ మర్మం ఏమిటంటే, అక్కడ ఉన్న గోపికలందరినీ కూడా శ్రీకృష్ణుడిని అంతగా ప్రేమించడానికి కారణం ఏమిటంటే, అంతకు ముందు జన్మలో ఈ గోపికలందరూ కూడా ఋషులు, మహర్షులు, యక్షులు, గంధర్వులు, కిన్నెర్లు ఇట్లా రకరకాలన్నమాట. అంటే ఆ పరమాత్మనే శ్రీకృష్ణుడు అని తెలిసిన వారందరూ కూడా ఆయన్ని చేరుకోవాలనే కోరికతో గోపికలుగా పుట్టి ఆయన్నే ప్రేమిస్తూ, ఆయన వెంటపడుతూ, ఆయన్నే కోరుకుంటూ తిరుగుతున్నారట. ఈ విషయం తెలియని పెద్దవారందరూ కూడా శ్రీకృష్ణుడి నుంచి కాపాడడానికి గోపికలను దాచిపెట్టేవారట. అయితే ఒకసారి రేపల్లెలో వర్షాలు పడలేదు, పంటలు లేవు, తినడానికి తిండి లేదు, కరువు కాటకాలు వచ్చాయట. అయితే అప్పుడు పెద్దవారందరూ చెప్పారట, ఈ కన్నె పిల్లలందరూ చేయవలసిన వ్రతం ఒకటి ఉంది, అది ఎలా చేయాలో శ్రీకృష్ణుడికి మాత్రమే తెలుసు అని చెప్పారట. అయితే ఈ వ్రతం ఎలా చేయాలో ఆ శ్రీకృష్ణుడిని అడగడానికి పెద్దవారందరూ కూడా గోపికలను తీసుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు మరి ఇప్పటి వరకు రానివ్వలేదు గోపికల్ని. అప్పుడు మరి స్వామి దగ్గర తీసుకెళ్తే ఆయన కోపం వస్తుంది కదా.
ఆయన కూడా కాస్త బెట్టు చేస్తారట. అయితే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆ భగవంతుడు తనని ప్రేమతో కొలిచేవారినైనా, అవసరంతో కొలిచేవారినైనా, అప్పటికప్పుడు ఆపద వచ్చినప్పుడు కొలిచేవారినైనా సరే వెంటనే రక్షించేస్తాడు, కరిగిపోతాడు ఆయన. ఎందుకంటే ఆయన భగవంతుడు కదండి. శ్రీకృష్ణుడు మొదట బెట్టు చేసిన తర్వాత ఒప్పుకున్నారు. అయితే శ్రీకృష్ణుడు అందరికీ కూడా ఈ వ్రతం ఎలా చేయాలో వివరించారు. ఆ రాత్రి గోపికలందరూ కూడా ఇంటికి చేరారు. ఎవరికి కూడా నిద్ర పట్టడం లేదట. కొంతమంది అలా పట్టినట్లుగా నిద్రపోయారట. రాత్రి అంతా నా పరిస్థితి కూడా అదే. తెల్లవారుజామున లేవాలి, వెళ్ళాలి, స్వామి పూజ చేసుకోవాలని ఇది ఉంటుంది కదా, నిద్ర పట్టలేదు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత శ్రీకృష్ణుడిని చూసి మాట్లాడేటప్పటికి తన్మయత్వం పొందారట. అయితే ఈ గోపికల్లో కథానాయిక ఎవరు? మన ఆండాళ్ళ తల్లి కదా. ఈ కథానాయక మన ఆండాళ్ళ తల్లి ఏదైతే ఈ తిరుప్పావే వ్రతం రచించిందో, ఈ వ్రతం ఎలా చేయాలో చెప్పిందో, అది జరిగి 5000 సంవత్సరాలైంది. ఈవిడ ఈ వ్రత విధానాన్ని అంటే మానవ రూపంలో మనలాగా జన్మించి అందరికీ కూడా ఒక మంచి జరగడానికి ఈ వ్రత విధానాన్ని గోపికలకు తెలియచేస్తూ స్నానం ఆచరించడానికి గోపికల్ని రమ్మని పిలవటమే మొదటి పాసురం అట. ఆండాళ్ళ తల్లి స్వయంగా 30 పాసురాలను తన నోటితో పాడి మనకి తిరుప్పావైగా అందించింది. ఇప్పుడు పూర్వకథ తెలుసుకున్నాం కదండి. ఇక భావంలోకి వెళ్దాం. ధనుర్మాస వ్రతం అంటేనే ఆండాళ్ళ అమ్మవారి తిరుప్పావై గ్రంథం. ఈ గ్రంథం దివ్య ప్రబంధం. ఎప్పుడెప్పుడు చదవాలి, పాసురాలు ఎప్పుడెప్పుడు పాడాలి, స్వామిని ఎప్పుడెప్పుడు చూడాలని చలిని కూడా లెక్క చేయకుండా ఆడవాళ్ళందరూ కూడా తెల్లవారుజామునే లేచి వ్రతాన్ని చేయాలని ఒబలాట పడుతూ ఉంటారు కదా. ఈ ధనుర్మాస వ్రతాన్ని ఒక్కసారి పూర్తి చేసిన వాళ్ళు ఇంకెప్పటికీ లైఫ్లో వదలరు. అది ఈ వ్రతం యొక్క ఫలితాలు అనుభవించిన మనందరికీ కూడా తెలుసు. భగవద్గీతను ఎలాగైతే శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించారో అదే విధంగా ఈ ఆండాళ్ళ తల్లి తన నోటితో స్వయంగా పాడి ఈ తిరుప్పావై మనకు అందించింది. ఈ తిరుప్పావైని 5వ వేదంగా కూడా చెప్తారనమాట. ఈ పాసురాలు ద్రవిడ భాషలో ఉండటం వలన అందరికీ పాడటం రాదు. కానీ ఈ పాసురాలు చదివినా విన్నా కూడా అదే ఫలితం పొందుతామట. మనకు తెలుసు కదా, ఆండాళ్ళ అమ్మవారి కలియుగంలో అవతరించి విగ్రహ రూపంలో ఉన్న స్వామి వారిని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టి ఈ వ్రతాన్ని పూర్తి చేసి స్వామిని వివాహం ఆడి ఏకంగా స్వామిలోనే లీనమయ్యారు. అయితే ఈ వ్రతం చేసిన అమ్మవారికి విగ్రహ రూపంలో ఉన్న స్వామివారు నడిచి వచ్చి ఆమెను వివాహం ఆడి తనలో ఐక్యం చేసుకున్నారు. అయితే ద్రవిడ భాషలో ఉన్నటువంటి ఈ పాసురాల్ని ద్రవిడ భాషలో ఉంటాయి, అంటే తమిళంలో ఉంటాయి కాబట్టి వీటిని పాసురాలు అంటారు. అదే సంస్కృతంలో రాసి ఉంటే శ్లోకం అంటారు. ఈ ద్రవిడ భాషలో ఉన్నటువంటి పాసురాలకు అర్థం తెలియదు కాబట్టి అర్థం తెలుసుకుని పాడితే ఫలితం ఇంకా మంచిగా ఉంటుందని మనం భావం కూడా తెలుసుకుంటున్నాం అనమాట. అయితే చూడండి, ఏదైనా మనకి ఇప్పుడు భగవద్గీత కూడా మేము ఇదివరకు చదివేవాళ్ళం. ఇప్పుడు మన మాతాజీ చెప్పటం వల్లనే కదా దాని మీనింగ్ తెలుసుకొని ఇంకా బాగా చదవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగనమాట. ఈరోజు మార్గళి తింగళ్ పాసురం కదా, మొదటి పాసురం మార్గశీర్షం. దీని మీనింగ్ చెప్తున్నాను, భావం చెప్తున్నాను. మార్గశీర్షం అనే మంచి రోజులు వచ్చాయి, ఈ వ్రతం ఆచరించడానికి రండమ్మా అని గోపికలను అమ్మవారు పిలుస్తుందట. మార్గశీర్ష మాసానికి స్నానమాసం అని కూడా పేరు. అయితే స్నానం అంటే ఎలాగైతే కార్తీక మాసం స్నానానికి ప్రాముఖ్యత ఉందో, ఈ మాసంలో కూడా తెల్లవారుజామున స్నానం చేసిన వారికి శరీర శుద్ధితో పాటు ఆత్మశుద్ధి కూడా కలుగుతుందంట. అంటే స్నానం అంటే ఊరికే చెంబుడు నీళ్లు పోసుకోవడం ఒకటే కాదండోయ్. ఏంటంటే మనం ఏదైతే స్వామివారి కళ్యాణ గుణగణాల్ని వర్ణిస్తూ తరించిపోతామో అప్పుడు మనకి ఆత్మశుద్ధి కలగడం కూడా స్నానమేనమాట. ఇంకా అమ్మగారు గోపికల్ని ఏమని పిలుస్తుందంట, అందరూ స్నానం చేసి ఆభరణాలు అలంకరించుకొని రండమ్మా అంటుందట. అంటే ఏంటి ఆభరణాలంటే? భక్తి జ్ఞాన వైరాగ్యాలు. సంపదలు పెరిగి రేపల్లె గోకులంలో ఐశ్వర్యంతో నిండిన ఓ పడుచులారా, పదునైన వేలాయుధం ధరించిన కృష్ణుడు ఆ నందగోపాలుని కుమారుడు, అందమైన కనులు కలిగిన వాడు, యశోదాదేవి యొక్క బాలసింహం. ఈయన తండ్రి దగ్గర విధేయుడుగా ఉంటూ తల్లి దగ్గర సింహం పిల్లలా దూకుతాడట. తెలుసు కదా మనకి, పిల్లలు అందరూ కూడా తండ్రి దగ్గర భయపడుతున్నట్టు నటిస్తారు, తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి అల్లరి చేసేస్తూ ఉంటారు. అంటే ఆయన అల్లరి అలాంటిది. అందమైన కనులు కలిగిన వాడు, సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి పోలినటువంటి
ముఖం కలిగిన వాడు, మనచే కోరబడినటువంటి కోరికను తీర్చేవాడు కాబట్టి గోపికలారా ఈ వ్రతం ఆచరించడానికి రండి అని గోపికలను పిలుస్తుంది ఈ పాసురంలో ఆండాள் తల్లి. శ్రీ ఆండాள் దివ్య తిరువడిగలే శరణం, ఎంబెరుమాన్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. హరే కృష్ణ. తప్పులుంటే మన్నించండి. హరే కృష్ణ. ఇందు మాతాజీ, అది స్క్రీన్ తీసేస్తారా? స్క్రీను ఎస్ ఎస్ అయిపోయిన వెంటనే స్క్రీన్ తీసేయండి. ఓకే. అది కనిపిస్తుంది అన్నమాట. ఓకే, వెళ్ళిపోయింది, పోయింది కదా మాతాజీ. ఓకే. హరే కృష్ణ అందరికీ. హరే కృష్ణ. హరే సో కృష్ణ. చాలా బాగా చెప్పారు దీపికా మాతాజీ. అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఇంకా కొంచెం తాత్పర్యం ఇంకా కొంచెం మనం అనుసంధానం చేద్దాం. శ్రీ ఆండాళ్ దివ్య తిరువడుగులే శరణం. నీలాతుంగస్థనిగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి శోచిష్ఠాయాం సృజి నిగలితం యాబలాత్కీర్త్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதவே ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவே பழபதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலே பூமாலே சொடு கொடுத்தாளே சொல்லு சூடி கொடுத்த சுடுகோடியே தோள் பாவே பாடியருள்வல் பல்வலிலாய நாடி நீ வெங்கடவர கன்னி విధివెన్నర్ వెమ్మాతం నాంగ గడవావణమే నలకు కర్కటే పూర ఫల్గున్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరా గోదా వందే శ్రీరంగనాయకిం మంగళాశాసన పరహే మదాచార్య పురోగమే సర్వేశ్చ పూర్వేరాచార్య సత్కృత్యాస్తు మంగళం. శ్రీ గోపీ వేషధరాయ నమః. శ్రీ ఆండాళ్ దివ్య తిరువడుగులే శరణం. ఫస్ట్ మొట్టమొదటి మనం మార్గశీర్షం మాసంలోనే అంటే ఎందుకు తిరుపావై చదువుతాము, ఎందుకు ఈ వ్రతం ఆచరిస్తున్నాము, దానికోసం కొంచెం డిస్కస్ చేద్దాం. సూర్యుడు సూర్యుడు ధను రాశిలో సంక్రమించేటప్పుడు ధనుర్మాసం అని దాన్ని చెప్తా అనమాట. సో 3 రకాలుగా మనం ఆచార్యులు ఆచరిస్తారు. మన దక్షిణ భారతంలోని అమావాస్య నుంచి అమావాస్య నెలంతా మనం చెప్పుకుంటాం అనమాట. అలాగే కొన్ని ప్రాంతాల్లో భారతదేశంలో నార్త్ ఇండియా పౌర్ణమి టు పౌర్ణమి వాళ్ళు నెల లెక్క వేసుకుంటారు. అలాగే ఏకాదశి నుంచి ఏకాదశి కూడా కొన్ని ఆచార్యులు పాటిస్తారు నెలంతా. అలాగే ఈ సంక్రమణ కాలం ధను రాశిలో వచ్చింది కాబట్టి ఆ సంక్రమణ నుంచి మకర రాశి సంక్రమణ వరకు ఒక నెల, అది అక్కడ వరకు ఒక నెలంతా ఈ వ్రతాన్ని ఆచరిస్తారన్నమాట. సో మనం దక్షిణ భారతంలో ధనుర్మాసం వ్రతం ఈ ధనురాశి ఎప్పుడైతే సూర్యుడిలో వస్తాడో అప్పటి నుంచి మనం లెక్కేసుకుని ఈ ధనుర్మాసం అని వ్రతాన్ని ఆచరిస్తాం అనమాట. సో మార్గశీర్ష మాసం ఎందుకు ఇష్టం? సో భగవద్గీతలోని భగవంతుడు శ్లోకం ఉంటుంది, మార్గశీర్షోహం మాసానాం మార్గశీర్షోహం. మీరు ఎవరైనా చెప్పాలనుకుంటే చివరికి లాస్ట్లో చెప్పండి మాతాజీ, ఓకేనా? మధ్యలో వద్దు, తర్వాత లాస్ట్లోని మా అందరూ కూడా చెప్తురు కానీ ఒక్కొక్క లైన్స్, ఓకేనా? మాసాన మార్గ శీర్షోహం అంటే మాసంలో మార్గశీర్షం మాసం నేనేని అని చెప్తున్నాడు భగవంతుడు. మార్గశీర్ష మాసం చాలా ఇష్టం దేవుడికి. సో దీనికోసం భాగవతంలో కూడా, ఈ వ్రతాని కోసం భాగవతంలో ఎన్నో స్కందంలో ఉందంటే 10వ స్కందంలో 26వ అధ్యాయంలో దీనికోసం ఉంది, కాత్యాయని వ్రతం కోసం. అమ్మవారు ఆచరించేది కాత్యాయని వ్రతం కోసం. అంటే వాళ్ళ తండ్రి గారు కృష్ణచిత్త ఆళ్వారు గారు. సో కృష్ణచిత్త ఆళ్వారు గారి కోసం ఇప్పుడు చెప్పారు కదా మాతాజీ, దీపికా మాతాజీ ఆల్రెడీ స్టోరీ చెప్పారు. సో ఎలా అంటే
ఫస్ట్ గోదాదేవి పేరు ఎందుకు పలుకుతారు? గోదాదేవి ఎందుకు పేరు వచ్చిందంటే ఆ, తను కృష్ణచిత్త ఆళ్వార్ గారు వాళ్ళ ఊరు శ్రీవిల్లిపుత్తూరు. శ్రీవిల్లిపుత్తూరులో ఆ, వటపత్ర సాయి ఆలయం ఉండేది. సో ఆలయం పక్కనే ఆ, ఈ కృష్ణచిత్త ఆళ్వార్ గారు ఆయన తోట మొత్తం తులసి దళాలు తులసి మొక్కలతో ఒక తోటని పెంచారనమాట జస్ట్ పక్కనే. సో అక్కడ రోజు ఆ తులసి దళాలు తీసుకొని భగవంతుడిని ఒక మాలికలు కట్టేవారు, అర్పించేవారు. సో ఒక్కసారి అక్కడికి వెళ్ళేటప్పుడు ఆయనకి ఒక చిన్న శిశు ఒక ఏడుపు ఆయనకి సౌండ్ వస్తుంది. వచ్చేటప్పుడు ఎవరు ఏడుస్తున్నారా అని వెళ్ళి చూస్తే ఆ తులసి వనంలో ఈ శిశుని చూసి ఫస్ట్ ఎంతో ఏడుస్తుంటే ఎలా అయితే కృష్ణ చిత్త ఆళ్వార్ గారు వస్తారో ఆయన చూసి నవ్వుతారు అనమాట. చాలా నవ్వుతూ మంచిగా ఎత్తుకోమని చెప్పి అలా రెండు చేయిలు ఇస్తే ఆయన ఎంతో వాత్సల్యం భావంతో వచ్చి ఎంతో ఆనందపడతాడంట. ఏంటి ఇక్కడ తులసి వనంలో ఇలాగా నాకు ఈ పాప దొరికింది అని చూసి తీసుకొని తన చిన్నప్పటి నుంచి యశోదమ్మ తల్లి కృష్ణుడిని ఎలా పెంచిందంటే అలాంటి భావంతో కృష్ణ చిత్తాలవారు ఆ అమ్మవారికి అలాగ పెంచుతారంట. సో తులసి వనంలో దొరికింది కాబట్టి కోదయి కోదయి అంటే మాలికలని మాలికని అరవ భాషలో కోదయి అంటారు. కోదయి రారాగా రారాగా గోదాదేవి అని మారిందనమాట. సో అమ్మవారికి ఆండాలని పేరు కూడా ఒకటి ఉంది, అవునా? గోదాదేవి కూడా అంటాము, ఆండాల్ కూడా ఉంటుంది. ఎక్కడైనా చూడండి, నికాలు వేసుకో. ఆండాల్ కూడా అంటారు. సో ఆండాల్ ఎందుకు పేరు వచ్చిందనంటే ఒకసారి కృష్ణచిత్త ఆళ్వార్ గారు ఆయన ఎప్పుడైతే మాలికలన్నీ కడతారు, కట్టేసి అక్కడ పెట్టేసి దేవుడికి అర్పిద్దామని ఆ తర్వాత తులసి కోటకి వెళ్తారనమాట. వెళ్ళి వచ్చేలాగా ఆయన ఏం చూస్తారంటే వాళ్ళ అమ్మాయి ఇంకా కొంచెం పెద్ద అయింది కదా, ఆ దండేమో వేసుకొని నూతులో వెళ్ళి తను చూస్తుంది. తనకి ఏంటంటే కృష్ణుడు అంటే చాలా ప్రేమ, హృదయం అంతా కూడా కృష్ణుడే, కృష్ణుడిని ఎప్పుడు పొందాలని మనసులో పెట్టుకుందనమాట. సో ఏమనుకుంటేదంటే నేను ఈ మాల వేసుకుంటే కృష్ణుడు పక్కన ఉంటే నేను ఎలా ఉంటాను అని ఊహించి అలా మాలలు ధరించేది. సో ఈ భావం వాళ్ళ నాన్నగారికి తెలియదు కదా. సో అప్పుడు ఆయన చూసి అయ్యోయ్యో ఏంటి ఇది, ఇంత పాపం చేసావు, ఇలాగ ధరిస్తున్నావా, ఈ మాలికలు మనం భగవంతుడికి అర్పించాలి, ఇది ఉచ్చిష్ట అయిపోయింది, ఉచ్చిష్ట అంటే ఎంగులైపోయింది, ఇప్పుడు మనం పెట్టకూడదు, నువ్వు ఎంత పని చేసావు, నువ్వు రోజు ఇలా చేసినావు అని కొంచెం గట్టిగా అనేసరికి తనకు కోపం వచ్చి ఆ రోజంతా అన్నం తిందు. కృష్ణ చిత్రాల వారికి కూడా కోపం వస్తుంది, ఆయన కూడా తినరు, తినకంట పడుకుంటూ పోతారు. అప్పుడు భగవంతుడు మామయ్య అని పిలుస్తారనమాట కల్లో. మామయ్య నాకు ఇవాళ నాకు మాలికలు ఎందుకు ఇవ్వలేదు అని చెప్తారు. అప్పుడు ఆయన గబగబా గబగబా లేచి దండం పెట్టి కాదు కాదు తండ్రి స్వామి, ఇలాగా మా అమ్మాయి ఇలాగ తప్పు చేసింది, క్షమించు అని అంటే లేదు లేదు, నువ్వేదైతే తను ధరించిందో ఆ మాలికలే నాకు కావాలని చెప్తారు. అప్పుడు ఆయన చాలా కల్లో నీళ్ళు వచ్చేసి అప్పుడు అనుకుంటాడనమాట, అంటే మా అమ్మాయి మాకు కాపాడటానికి వచ్చిందా, మాకు రక్షించటానికి వచ్చిందా అని. సో ఆండాలంటే రక్షించే ఆమెకి మీనింగు ఆండాల్. సో అప్పుడు ఆయన ఆండాల్ అని పిలిచారంట వాళ్ళ అమ్మాయికి. సో ఆండాల్ అని పేరు వచ్చింది అప్పుడు. సో ఈ కథ ఎలా స్టార్ట్ అవుతుందంటే తను చాలా ఇష్టం, ఎందుకంటే కృష్ణుడు అంటే చాలా ఇష్టం. ఎలా ఇష్టమైందంటే ఈ కృష్ణ చిత్త ఆళ్వారు గారు రోజు కూడా వాళ్ళ అమ్మాయికి భాగవతంలో కృష్ణుడి కోసం కథలు చెప్పడము, మంచిగా కీర్తన పాడడము, యశోదమ్మ తల్లి ఆ రేపల్లో ఉండే గోపికలందరికీ చెప్పేటప్పటికి తనకు కూడా భగవంతుడి పైన చాలా ప్రేమ, అపారమైన ప్రేమ పెరుగుతుందనమాట. సో ఒకసారి వాళ్ళ నాన్నగారికి అడుగుతుందనమాట, కి ఇక్కడ వటపత్ర సాయి ఉన్నాడు కదా, ఆయన ఉలకడు పలకడు మాట్లాడు, ఎవరైనా ఇప్పుడు భగవంతుడి దగ్గరికి ఎవరైనా వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడైనా స్పందించాడా అని అడుగుతారనమాట. అప్పుడు ఎందుకు అలా అడుగుతుందంటే నేను కృష్ణుడినే వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నా భర్త ఆయనే అని చెప్తారనమాట. సో అప్పుడు ఆయన భావం ఆమె భావం తెలుసుకొని అప్పుడు చెప్తాడనమాట, ఇలాగా రేపలలో ఒకసారి గోపికలందరూ కూడా కృష్ణుడు కావాలని కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు అని చెప్తారు. అది ఎలా ఆచరించారు వాళ్ళ తండ్రిని అడుగుతారనమాట. అది ఆ భా శ్రీమద్ భాగవతంలో 12వ
పదో స్కందంలో 22 అధ్యాయంలో 1వ శ్లోకం. శ్రీశుఖ ఉవాచ హేమంతే ప్రథమే మాసి నందవ్రజ కుమారికాః చేరుర్హవశ్యం భుంజానాః కాత్యాని అర్చన వ్రతం. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారనమాట. సుఖదేవ్ గోస్వామి ఇప్పుడు పరీక్షిత్ మహారాజుడు చెప్తున్నారు కదా భాగవతం. ఆయన చెప్తున్నారు హేమంతే ప్రథమే మాసే అంటే హేమంత ఋతు అంటే మార్గశీర్ష మాసం. మార్గశీర్ష మాసంలో గోకులంలో ఆ ఆ, పెళ్లి కాని పిల్లలు ఆడపిల్లలందరూ కూడా కాత్యాయని దేవిని పూజ చేశారు, వ్రతం చేశారు. అప్పుడు ఆ వ్రతం ఎలా ఆచరించారంటే ఆ నెలంతా కూడా హవిష్య అంటే పెసరపప్పు అన్నం ఉడకబెట్టేసి దాంట్లో ఏ మసాలాలు కూడా ఏం కూడా వేయకంట అలాంటి హవిష్యాన్ని ఆ నెలంతా తిని ఆచరించారంట. కాత్యాయని వ్రతాన్ని చేసి ఎవరి కోసం చేశారు? కృష్ణుడే భర్తగా మాకు కావాలి అని ఆచరించారంట. ఆ తర్వాత శ్లోకం ఉంది. ఈ శ్లోకం చాలా మంచిది, మీరేనే ఆ తర్వాత నేర్చుకోండి. కాత్యాయని మహామాయే మహాయోగిన్ అధీశ్వరి నందగోపాసుతం దేవి పతిం మే కురుతే నమః ఇతి మంత్రం జపంత్యస్తాః పూజాం చక్రుః కుమారికాః. ఇక్కడ వాళ్ళందరూ కాత్యాయని దేవికి ఎలాగా పూజిస్తున్నారో చెప్తున్నారన్నమాట. ఓ కాత్యాయని దేవి, ఓ మహామాయ, ఓ మహాయోగిని, ఓ అధీశ్వరి, నువ్వు మాకు నీకు మేము నమస్కరిస్తున్నాము. మాకు నందగోప కుమారుడు ఆ కృష్ణుడు మాకు భర్తగా ఉండాలని మేము కోరుకుంటున్నాము అని ఇక్కడ ప్రేయర్స్ అన్నమాట. సో ఈ ఈ వృత్తాంతంని ఆ కృష్ణ చిత్త ఆళ్వారు గారు వాళ్ళ అమ్మాయిని గోదాదేవిని చెప్తారనమాట. చెప్పిన తర్వాత తనకి ఇంకా మనసులో ఇంకా ఆనందం అనమాట. అంటే ఆనాడు గోపికలందరూ కూడా కాత్యాయని వ్రతాన్ని ఆచరించి కృష్ణుడు పొందారు కాబట్టి ఇంకా నేను కూడా పొందుతాను. సో ఇప్పుడు ఏంటంటే అడుగుతుంది అనమాట. ఇప్పుడు ఆయన మరి ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఆయన్ని పొందాలంటే ఎలాగా తండ్రికి అడుగుతుందనమాట. అప్పుడు తండ్రి చెప్తున్నారన్నమాట. ఒకనాడు ఏమైందంటే కృష్ణుడు వీళ్ళందరికీ యమునా నది తీరంలో పిలుస్తాడనమాట. పిలిచిన తర్వాత వీళ్ళందరూ కూడా వెళ్తారు. అందరూ వెళ్ళిన తర్వాత ఏమంటాడంటే మీరందరూ ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. పిలుస్తాడు ఆయనే. తర్వాత ఏమంటాడంటే మీరందరూ ఇంత రాత్రప్పుడు అవసరమా, ఎందుకు వచ్చారు అని అడుగుతారు. తర్వాత హఠాత్తుగా ఉండి ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోతాడో అక్కడి నుంచి కనిపించకుండా అయిపోతాడో అప్పుడు వీళ్ళందరూ చాలా విరహంలో అయిపోతారంట. విరహంలో అయిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఏం చేయాలంటే. అప్పుడు వాళ్ళు ఒకళ్ళు గోపికులందరూ కూడా అప్పుడు ఈ అమ్మవారు గోదాదేవి అడుగుతుందన్నమాట. అయితే నాన్న వాళ్ళందరూ అప్పుడు కృష్ణుడు కనిపించకపోతే వాళ్ళందరూ ఎలాగా ఆ విరహాగ్నిని ఎలాగా వాళ్ళు ఏమంటారు దాన్ని ఆ విరాని ఎలాగ తట్టుకున్నారు అని. అప్పుడు చెప్తారనమాట. ఈ విరాని ఎలా తట్టుకున్నారంటే వాళ్ళు శ్రీకృష్ణుడి లీలలు వాళ్ళు ఒకళ్ళు కూడా ఆ శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు, ఆయన ఎలా రాక్షసుల్ని చంపాడు ఆ భావంలో వచ్చి ఒకళ్ళని ఒక ఆయన చేసే అవన్నీ కూడా వాళ్ళు అందరూ గోపికలందరూ కూడా ఒకళ్ళని చెప్పుకొని ఆ విరహాన్ని దూరం చేసుకున్నారు అని. అప్పుడు తనకు మనసులో ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే నేను కూడా ఒక గోపిని. ఈ వ్రతమంతా కూడా ఈ పాటలంతా కూడా గోదాదేవి భావంతో పాడే పాటలు. అంటే తన ఒక గోపి, తన తోట చెల్లెలందరూ కూడా గోపికలు. ఆ ఆ బృందావనం అయితే ఎక్కడో దూరం వెళ్ళలేదు కదా. సో అది ఊరు పేరు శ్రీవిల్లిపుత్తూరు ఏమో ఏమనుకుంటుంది ఈ బృందావనం గోకులం. ఆ ఆలయం వాళ్ళ వటపత్ర సాయి ఆలయం నందగోప భవనం. ఆ వటపత్ర సాయికి కృష్ణుడు. సో ఇలాగ భావం పెట్టుకొని ఈ ధనుర్మాసంలో ఈ తిరుప్పవాయి పాడే పాటలన్నీ ఆ భావంతో ఉండే పాటలు అనమాట. సో ఆ భావంలోకి వెళ్ళిపోయింది తన ఒక గోపి. సో అలాగే మనం కూడా ఈ నెలంతా ఒక గోపి భావంలో వెళ్ళి మన ఊరంతా కూడా గోకులం, బృందావనం, మన ఇంట్లో ఉండే కృష్ణుడే, మన ఇంట్లో ఉండే అర్చ విగ్రహే ఆయనే కృష్ణుడు. నందగోపు మన ఇంట్లో ఉండే ఆలయమే ఏంటి
నందగోప భవనం అలా అని ఓ, భావించి ఈ 30 రోజులు ఈ 30 దినాలు ఈ తిరుప్పవాయిని మనం అనుసంధానం చేస్తే మనం కూడా అమ్మవారు చెప్పినట్టుగా ముక్తిని పొందుతాము, కృష్ణుడు ప్రేమని పొందుతాము. సో ఇలాగా అమ్మవారు మనకి 3 రకాలుగా మనకి ఆ మేలు చేశారు. ఏంటంటే మొట్టమొదటి ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాం కదా, ఫస్ట్ శ్లోకం నీలాతుంగస్థని గిరి తటి సుప్తముద్బోధయ కృష్ణం అంటే అది పరాశర్ భట్ వారు గారు రాశారు. అది అంటే ఏమంటుంది అమ్మవారి కోసం ఏం చెప్తున్నారంటే, గోదాదేవి ఎలా మేలు మనకి చేసిందంటే, స్వామి నేలాదేవి నేలాదేవి వక్షస్థల్లో వెళ్ళి ఆ, పడుకున్నాడంట. పడుకున్నాడు, మనక మర్చిపోయి అక్కడ పడుకున్నావు, మేము ఇక్కడ ఉన్నాము, మేమందరం పిల్లలము, నువ్వు అక్కడ పడుకుంటే ఎలాగా, మా అందరికీ మేలు చేయటం కదా నువ్వు వచ్చావు, నువ్వు మేలు చేయకంట నువ్వు అక్కడ పడుకుంటే ఎలాగా అని మనందరి కోసం అమ్మవారు స్వామిని పిలుస్తుంది, ఆహ్వానం చేస్తుంది. సెకండ్ ఏంటంటే ఈ ప్రకృతికి భగవంతుడికి ఏంటి ఏంటి సంబంధం ఉంది అది భగవంతుడికి తెలియచేసి అడుగుతుందన్నమాట. మేము పిల్లలం, మేము తప్పు చేసిన మాత్రంలోని నువ్వు మాకు వదిలేస్తే ఎలాగా, నువ్వు నీ గుణం ఏంటి, నీ కళ్యాణమైన గుణం ఏంటి, నువ్వు రక్షించాలి, నువ్వు రక్షించటానికి వచ్చావు మా అందరికి. సో నీ గుణం నువ్వు మర్చిపోకంట, మా అందరి కోసం నువ్వు మేలు చెయ్యాలి. సో మనందరి కోసం అమ్మవారు ఈ వ్రతాన్ని ఆచరించింది. మూడోది ఏంటంటే నిబంధించి అమ్మవారు భగవంతుడిని నిబంధించి అమ్మవారు ఆ భగవంతుడికి చేత మన అందరికీ రక్షింప చేయటం. అంటే ఈ 3 ఉపకారాలు చేసే గోదాదేవికి మనం కృతజ్ఞత చెప్తూ ఈ తిరుప్పవాయిని మనం అనుసంధానం చేద్దాము. ఓకేనా? సో ఫస్ట్ పాశ్రంలోని ఇప్పుడు ఆల్రెడీ చెప్పేశారు కదా మాతాజీ. ఫస్ట్ పాశ్రంలో ఏంటంటే భావం ఏ భావంలో తను వెళ్ళిందంటే, అంటే అక్కడ రేపలలో ఈ కృష్ణుడితో ఉండే ఈ పెళ్లి కాని చిన్న గోపికలందరూ కూడా ఒక యుక్త వయసులో పెరుగుతూ వచ్చారు. కానీ అక్కడ శ్రీకృష్ణుడి దగ్గరికి ఈ గోపికలు అందరూ, ఈ కన్యలందరికి కూడా ఊరు పెద్దలు ఎవరు కూడా వెళ్ళలేకుండా దాచిపెట్టేసేవారంట. ఎందుకు దాచేవారనంటే, అక్కడ యాక్చువల్గా వృందావన్లో కథ చాలా ఫేమస్ అండి. అక్కడ వృందావన్లోని ఏ ఎప్పుడైనా వేరే ఊరు నుంచి పెళ్లి చేసుకొని వచ్చే కోడలకి అత్త ఏం చెప్పిదంట, చూడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు కానీ ఆ యమునా నది దగ్గర ఒక కదంబ చెట్టు ఉంటుంది, ఆ కదంబ చెట్టు దగ్గర నల్ల దెయ్యం ఉంటాడు, ఆ నల్ల దెయ్యం మాత్రం నువ్వు ఎప్పుడు కూడా దర్శనం చేసుకోకు, ఎప్పుడు కూడా చూడకు అని చెప్పేవారంట. ఎందుకనివారంటే, ఎందుకు అత్తమ్మ అని అడిగితే, అక్కడ నేను నల్ల దెయ్యంని నువ్వు చూసావంటే మళ్ళీ లోక ప్రపంచంలో నువ్వు రాలేవు అని అంటారు. అదే ఒక్కసారి ఆయనకి దర్శనం చేసుకుంటే మళ్ళీ మాయ ప్రపంచంలోని మరి రాలేరు, ఆయనకే అంకితం అయిపోతారు. సో ఆ భయం ఆ రేపలలో ఉండే వాళ్ళందరికి కూడా అనమాట. సో అలాగా ఈ పెద్దలందరూ కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా వాళ్ళ పిల్లలందరూ కూడా దాచిపెట్టేటప్పుడేమో ఆ తర్వాత ఒకసారి ఆ ఊర్లో కరువు కాటకులు వచ్చాయి. కరువు ఏంటంటే అక్కడ తాగటాక నీళ్ళు లేవు, తింటాకి భోజనం లేదు, చాలా కరువు. అప్పుడు అక్కడ ఊరు పెద్దలు, గర్గ మహర్షి వాళ్ళందరూ కూడా వచ్చి ఏంటంటే చెప్తారంటే, పెళ్లి కాని పిల్లలు వ్రతాన్ని ఆచరిస్తే ఈ ఊరికి మంచి జరుగుతుంది, మళ్ళీ ఈ ఊరంతా సస్యశ్యామలాగా మారుతుంది అని చెప్తారనమాట. అప్పుడు ఏం చేస్తారు ఈ ఊరు పెద్దలందరూ, ఇప్పుడు ఈ వ్రతం చేయాలంటే ఏం చేయాలి, తెల్లవారుజామునే, మార్గశీర్ష మాసం అంటే ఎలా ఉంటది, తెల్లవారు ఎలా ఉంటది, చాలా చీకటిగా ఉంటది, చాలా చల్లగా ఉంటది. సో ఇలాంటి మార్నింగే వెళ్ళి యమునా నదిలో స్నానం చేయాలంటే ఎవరో పెద్ద బాడీగార్డే ఉండాలి తోడుగా. ఆ పెద్ద బాడీగార్డ్ ఎవరు? కృష్ణుడే. ఊరంతా ఆయనే కదా ఇంకా. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ ఊరు పెద్దలందరూ, ఈ గోపికలందరూ కూడా, ఈ పెళ్లి కాని పిల్లలందరూ కూడా వెళ్ళాలంటే వీళ్ళందరితోనే కృష్ణుడే ఉండాలి తోడుగా. సో ఇప్పుడు వీళ్ళందరూ ఒకనాడు దాచిపెట్టారు. ఇప్పుడేమో మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నారు అనమాట. కృష్ణుడి దగ్గరికి వెళ్ళేటప్పటికేమో కృష్ణుడికి తెలుసు కదా వీళ్ళందరూ వస్తారని.
ఏదో ఫేస్ ఏదోలాగా పెడతాడంట. సరే, వచ్చారు కదా, ఓకే అని అలాగా ఫేస్ పెడతాడు. సో వీళ్ళందరూ, అలా కాదు నాన్న, నాన్న మీరు వీళ్ళందరూ కూడా ఇప్పుడు వ్రతం చేయాలి, మరి నువ్వే కదా సహాయం చేయాలంటే, అంటే ఫస్టే ఓకే అనేస్తే మర్యాద ఉండదు కదా. సో కాసేపు ఇలా అలా అనేసి కొంచెం ఫేస్ అలా చూపించి, ఓకే సరే నేను ఆ, సహాయం చేస్తాను అని చెప్పేది. కానీ లోపల నుంచి ఇష్టమే చెయ్యాలని. ఈ నాటకం అంతా కృష్ణుడే కదా ఆడిస్తున్నాడు, ఆయనే ఆడిస్తున్నాడు. గరుగు మహర్షి రావడం ఏంటి, ఈ పెద్దలందరూ ఈ కరువు కోటలు రావడం ఏంటి, ఇవన్నీ ఏంటంటే గోపికలకి వాళ్ళు దాచిపెడుతున్నారు కదా. మరి గోపికలు విరాములతో ఉన్నారు కదా. సో ఈ నాటకం, ఈ డ్రామా అంతా సో ఆయనకు తెలుసు ఇవన్నీ. తెలిసినప్పుడు కూడా ఆయన సరే నేను చేస్తాను, మీరందరూ అంటున్నారు కాబట్టి నేను ఈ వ్రతం కోసం నేను సహాయం చేస్తాను అని అంటారు. ఈ పెద్దలందరూ కూడా గోపికలందరికీ, చిన్న చిన్న గోపికలందరికీ కూడా కృష్ణుడి దగ్గర తీసుకొస్తారు. తీసుకొచ్చేటప్పటికి ఇన్ని రోజుల నుంచి ఇంకా కృష్ణుడిని దర్శనం లేదు, విరహంతో ఉన్నారు. హఠాత్తుగా ఆయన చూసేటప్పటికి, కృష్ణుడు కూడా వీళ్ళు చూసేటప్పటికి చాలా ఇంకా ఆనందము, విరహ అంటే ఎంత ఆనందం అనిపించిందంటే, మళ్ళీ కృష్ణుడు చెప్తారు, సరే మీరు రేపు ఉదయం రండి, ఉమ్, తెల్లవారుజామే రండి, నేను యమునా నది దగ్గరికి రండి, నేను ఈ వ్రతానికి కావాల్సినవన్నీ పరికరాలన్నీ కూడా ఇస్తాను అని అంటారు. వీళ్ళు అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరికీ ఎవరికి నిద్ర పట్టదనమాట. ఎందుకు, భగవంతుడు దర్శనం అయిపోయిన తర్వాత ఇంకెక్కడ వాళ్ళకి ఇంకా అదే రూపము, అదే ఇది కనిపిస్తుంది. ఎప్పుడు తెల్లవారవుతుందా, ఎప్పుడు వెళ్తామంట. కొంతమంది గోపికలంట అసలు పడుకోలేదంట. పడుకుంటే మళ్ళీ ఎక్కడైతే మేము ఉదయం లెగలేమో అనుకొని. కొంతమంది పడుకున్నప్పుడు కూడా సగం పడుకున్నారు, సగం పడలేదు. అంటే పడుకున్నప్పుడు కూడా కృష్ణుడే కనిపిస్తున్నాడంట. అలా ఈ స్థితిని వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ కృష్ణుడు కూడా చాలా ఆనందంతో ఉన్నాడనమాట. వాళ్ళందరినీ చూశాడు కదా. సో ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు వస్తారు. దీనికి ప్రధాన నాయిక మన ఆండాళ్ళ తల్లి. ఆండాళ్ళ తల్లి ఇప్పుడు ఈ తోటి చెల్లెళ్ళందరినీ కూడా ఒక గోపికల్లాగా భావించి వాళ్ళందరినీ కూడా వ్రతం చేస్తాము అని ఆహ్వానిస్తూ, వాళ్ళందరినీ కూడా ఆమంత్రణ ఇచ్చు, వాళ్ళందరినీ ఒక గ్రూప్ లాగా, ఒక గోష్ఠిలా తయారు చేసి, మనందరం కూడా ఈ మార్గశీర్షం మాసంలో ఈ వ్రతాన్ని మనం ఆచరిస్తాము పదండి అని చెప్పి పిలుస్తుంది అనమాట. ఆ తర్వాత భావం, దీపికా మాతాజీ ఆల్రెడీ చదివారు. సో భావంలో హిందీ మాతాజీస్ ఎవరైనా ఉన్నారంటే హిందీలో చదువుతాను, లేకపోతే లేదు. ఉన్నారా హిందీ మాతాజీస్? చదవాలా హిందీలో? అవసరమా? చదవాలంటే చదువుతాను. ఎవరు లేరు, రాలేనట్టున్నారు. అనుజ మాతాజీ అడుగుతున్నారు. అనుజ మాతాజీ మీ సౌండ్ రావట్లేదు. ఓకే, హిందీ అవసరం లేదు కదా అయితే. తెలుగులో చెప్పండి. తెలుగులో చెప్పారు మాతాజీ, ఆల్రెడీ చెప్పారు. సో దీది மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுவினோ நேரிலை ஷீர்மல்கு மாயப்பாடி செல்வ சிறுமீர்காள் கூறுவேல் கொடுந்தொலினன் நந்த கோபன குமரன் ஏராரந்த கண்ணேசோத இளஞ்சிங்கம் கார்மேனி செங்கன் கதிர்மதி எம்போள் ముగత్తాన్ నారాయణే నమక్కై పరైదరోవాత్ పారోర్ పుగల పాడిందేలో రెంబావాయ్. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే, అమ్మవారు మార్గశీర్ష మాసం వచ్చింది, మంచి శుభవేళ ఇది. ఈ మాసాల్లో అన్ని శ్రేష్టమైన మాసం ఇది. పూర్ణ చంద్రసే యుక్త అంటే పౌర్ణమి. పూర్ణచంద్రుడు ఎప్పుడు ఉంటాడు? పౌర్ణమి రోజే కదా ఉంటాడు. సో ఆ పౌర్ణమి రోజు అనమాట ఇది. వాళ్ళు చేసే వ్రతం పౌర్ణమి నాడుతో స్టార్ట్ చేసే వ్రతం అనమాట వాళ్ళు. సో ఈ యుక్త శుభ దినంలో మనందరం కూడా అందరు గోపబాలని ఎలా పిలుస్తుందనంటే, వ్రజ కుమారులందరినీ కూడా ఏం పిలుస్తుందంటే, మీరు చాలా సంపత్తి గలవాళ్ళు, మీరందరూ కూడా మంచి ఆభరణాలు కూడా ధరించండి. దానికోసం సంపత్తి అని అంటే ఏంటంటే కృష్ణుడు. ఇప్పుడు సంపత్తి అంటే ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ధనము, డబ్బు, అది కాదు. వాళ్ళ దగ్గర ఉండే సంపత్తి ఏంటి, ఎవరు చెప్తారు? కృష్ణుడు భక్తి. కృష్ణుడు. ఆల్ మాతాజీస్ కొంచెం వీడియో ఓపెన్ చేయండి, కొంచెం మీరు కూడా చెప్పండి, ఓకేనా? ఇప్పుడు ఓపెన్ చేసి చెప్పొచ్చు. సో వాళ్ళ దగ్గర ఉండే సంపద ఏంటి? కృష్ణుడే సంపద. మ్యూట్ లో పెట్టుకోండి, కృష్ణవేణి మాతాజీ మ్యూట్ లో పెట్టుకోండి, అందరూ మ్యూట్ లో పెట్టుకోండి.
కృష్ణుని మాతాజీ మీట్లో పెట్టుకోండి. ఓకే. ఆ తర్వాత వాళ్ళ దగ్గర సంపద ఏంటుంది? కృష్ణుడి సంపదయే ఉంది. సో వాళ్ళకి ఆభరణాలు చాలా అందంగా, ఆభరణాల కోసం చెప్పారు కదా, సుందర ఆభూషణోసి యుక్త్ అంటే మంచి ఆభూషణాలతోనే ఉండే గోప బాలికలు అని ఇక్కడ సంబోధన అమ్మవారు చెప్తున్నారు. ఆ ఎందుకు ఆ సంబోధన వచ్చిందంటే ఏమన్నారంటే, ఇప్పటి వరకు కృష్ణుడిని చూడలేదు. ఇప్పుడు హఠాత్తుగా కృష్ణుడి దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళ ఒళ్ళంతా పులకరించంట ఒక ఆనందాన్ని, అంటే చూడండి చాలా హ్యాపీనెస్ వస్తుందో. ఒక నవవధు పెళ్ళైన తర్వాత ఒక ఆ, నవవధుని ఎలాగా చూడండి, చాలా ఒక రకమైన మంచి అందము కదా కనిపిస్తుంది కదా. సో అలాగా వాళ్ళు కృష్ణుని దర్శనం చేసిన తర్వాత వాళ్ళ ఒళ్ళంతా ఒక పులకరించి ఒక ఆనందంతో, సో అది దాన్ని ఆ ప్రేమరసం, ఆ ఆనందాన్ని ఆభూషణాలతోని అమ్మవారు ఇక్కడ ఈక్వల్ గా చెప్తున్నారనమాట. ఆ తర్వాత మాతాజీ చాలా వరకు చెప్పేశారు. మంగళవ్రత్ చేస్తున్నాము. లాస్ట్ లో ఇవన్నీ చేసిన తర్వాత ఒక్కొక్కటి మాతాజీ చెప్పారు కదా. ఇప్పుడు ఆ సింహ కిషోర్ అని, కృష్ణుడికి సింహ కిషోర్ అని ఎందుకు పిలుస్తున్నారంటే అది ఇప్పుడు చెప్పారు కదా. వాళ్ళ అమ్మ దగ్గర, యశోదమ్మ తల్లి దగ్గర ఆయన సింహంలాగా ఉంటాడంట, తండ్రి దగ్గర మాత్రం ఇలాగా ఏదో నటించడమే, అన్ని ఏమీ లేదు, అంత డ్రామాయే, అంటే ఏదో ఆ, భయంగా ఉండడం, ఆయనకేమీ భయం లేదు. ఇంకోటి ఏంటుందంటే వేలాయుధ వేలా ఆయుధం जिसने मंगलव्रत आरंभ करना आ, धार वाले, ఇక్కడ ఏముందంటే తేజ్ ధార్ వాలే వేలాయుధకు హాత్ ని పకడ్కర్, అంటే ఆయన చేతిలో గోపకుమారుడు నందగోపుడు దగ్గర ఏంటి పట్టుకున్నాడంటే వేల ఆయుధం పట్టుకున్నాడు. పట్టుకొని ఎందుకు పట్టుకున్నాడంటే ఎప్పుడు కూడా కృష్ణుడి దగ్గర ఎప్పుడు చూస్తే పుట్టిన దగ్గర నుంచే ఎవరో ఒకరు రాక్షసులు రావడం, అల్లరి పెట్టడము, చంపేయడం, ఇవే కదా జరుగుతున్నాయి, అనిష్టాలు జరుగుతున్నాయి. సో అందుకే ఇక్కడ ఆ, నందబాబా అక్కడ వేల ఆయుధంని పట్టుకున్నాడు. ఎందుకంటే ఎవరైనా కృష్ణుడికి కోసం ఎవరైనా వస్తే వాళ్ళని నేను యుద్ధం చేస్తాను, దీంతో వాళ్ళని చంపుతాను అని వేలాయుధుని పట్టుకున్నాడు. కానీ కృష్ణుడికి అవసరమా రక్షింపు? ఆయనే భగవంతుడు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే భావం ఏంటంటే, అధిక ప్రేమ ఉంటది కదా భగవంతుడి పైన, ఆయన భగవంతుడని కూడా మర్చిపోతారంట. ఆయన భగవంతుడి లాగా ప్రేమ ఉండదంట. మనమందరికీ ఒక అమ్మో దేవుడు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు ఉంటది. కానీ ఎక్కువ గాఢంగా ప్రేమించే భక్తిలో ఇంకా హయ్యెస్ట్ భక్తి అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంటది తెలుసా? అమ్మో మా భగవంతుడికి ఎవరైనా ఏమైనా చేయకూడదు, ఆయన దిష్టి పెట్టేస్తారేమో, ఆయనకి ఇదైపోతుంది, ఏదైనా అవుతుందేమో, ఆ భయం ఉంటదంట హయ్యెస్ట్. సో ఇక్కడ వేలాయుధులు పట్టుకొని ఉన్నాడు అని దాని అర్థం ఏంటంటే, యాక్చువల్లీ ఆయనకి అవసరం లేదు, రాక్షసులందరినీ కూడా కృష్ణుడే చంపేస్తున్నాడు. కానీ ఇక్కడ ఆ సంబోధన ఏంటంటే, ప్రేమ ఎంత హై లెవెల్లో ఉంటదంటే, ఆ ఆయన దేవుడు, ఆయన సమర్థుడు, సర్వశక్తిమాను సర్వ సమర్థుడు అయినప్పుడు కూడా తండ్రి ఏమనుకుంటున్నాడు అంటే, నేను నా కృష్ణుడిని ఏమీ అవ్వకూడదు, ఏ రాక్షసులు కూడా ఎవరు కూడా వస్తే నేను ఈ వేలాయుధిని పట్టుకొని వాళ్ళని సంహరిస్తాను అని అక్కడ దాని అర్థం అనమాట. సో సింహం లాగా ఉన్నాడంటే తల్లి దగ్గర ఒక సింహములాగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆ ఏదో పెద్ద తల్లికి ఎలా ఉంటది, నా పిల్లడు అంటే అమాయకుడు, నా ఏమి చేయలేడు, కానీ ఆయన ఎలాగా అన్ని చేష్టలన్నీ చేసి చూపించేవాడంట. నేను ఇలాంటి వాడిని, అంటే ఏదో పెద్ద గొప్పవాడిని అని చెప్పేవాడు. సో ఆ సంబోధన లాస్ట్ లో అమ్మవారు ఇక్కడ ఏం చేయమని తెలుసా? నారాయణ స్వరూపాన్ని ఇవాళ నారాయణి నమక్కై పరై దరువాత్ కదా లాస్ట్ లో. మాతాజీ ఆల్రెడీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అందుకే నేను మొత్తం మరీ డీప్లీగా వెళ్ళట్లేదు. సో నారాయణ పేరు ఎందుకు ఇక్కడ ఇవాళ చెప్పారు అని అంటే, నారాయణుడు దగ్గరికి మనం వెళ్తే మనకి అన్ని రకాలుగా సమృద్ధి కూడా కలుగుతుంది, మోక్షం కావాలంటే మోక్షం కూడా ఇస్తాడు, సమృద్ధి కావాలంటే సమృద్ధి కూడా ఇస్తాడు. మనకి కృష్ణుడి ప్రేమ కావాలనే కూడా ఈ నారాయణ నామమే మనకి ముందుకి తీసుకువెళ్తుంది. సో మనం నారాయణ నామము పలుకుతాము అని గోపికలందరినీ కూడా మేలుకొలుపులు చేస్తూ అమ్మవారు ఈ వాలపాశ్రంలో మేలుకొలుపులు ఇలా చేస్తున్నారు. సో హరే కృష్ణ. మాతాజీ అందరికి
హరే హరే కృష్ణ. కృష్ణ. హరే ఆ, హరే కృష్ణ ఎవరి మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో సెకండ్ పాశ్రం సెకండ్ పాశ్రం చదివేస్తాము, భావం రేపు రేపు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.